అన్లీష్ అప్డేట్స్ స్వాగతం. నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ అన్లీష్ యూట్యూబ్ ఛానల్. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బెంగళూరులో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆటో డ్రైవర్ గా మారాడు. మ్యాటర్లోకి వెళ్తే రాకేష్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఆటో డ్రైవర్ గా సెటిల్ అయ్యాడు. ఇక్కడ రీజన్ ఏంటంటే అతను సాఫ్ట్వేర్ లో వర్క్ చేసినప్పుడు చాలా ప్రెజర్ వల్ల, ఒత్తిడి వల్ల అతనికి ఎంత మనీ వచ్చినా కూడా అతనికి మైండ్ పీస్ఫుల్ గా లేక ఇంకా ఆటో డ్రైవర్ గా మారాడని చెప్తున్నాడు. అలాగే ఖాళీగా ఉన్నప్పుడు ర్యాపిడో, స్విగ్గీ ఇలాంటివి చేసుకుంటా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ నుంచి ఆటో డ్రైవర్ మారడం చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఏఐ కంటెంట్ పై కొత్త రూల్స్ తీసుకొని వస్తుంది ఫిబ్రవరి 20 నుంచి. రీసెంట్ గా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతా ఉన్నాయి. దానివల్ల ఒరిజినల్ వీడియోస్ ఏంటి, ఫేక్ వీడియోస్ ఏంటి చాలా మంది తెలియకుండా పోతుంది. సో అందుకని గవర్నమెంట్ చెక్ పెట్టింది. మనం ఇంటర్నెట్ లో ఏ వీడియో స్క్రోల్ చేస్తున్నా దాని మీద ఏఐ లేబుల్ ఖచ్చితంగా అనిపిస్తుంది. అది ఏఐ వీడియో అయితే మాత్రం ఏఐ వీడియో అని కనిపిస్తుంది. నార్మల్ వీడియో అయితే నార్మల్ గా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ ఏ కంటెంట్ మీద కొత్త రూల్ అయితే తీసుకురాబోతుంది ఫిబ్రవరి 20 నుంచి అయితే. ఈ రూల్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకుంటే అమెరికాలో H1 వీసాలతో పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు కాస్త టెన్షన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. H1 వీసా పొడిగించుకోవాలంటే అదనంగా ఫీజు చెల్లించాలి. అదే విధంగా ఇది అమల్లోకి వస్తే ముఖ్యంగా భారతీయ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మెయిన్ గా ఐటీ సెక్టర్ మీద. అయితే దీని వల్ల అమెరికాలో పనిచేయడం చాలా ఖరీదుగా మారవచ్చు. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదని చూడాలి. దీని గురించి మీరేమనుకున్నా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. స్టార్లింక్ అయితే ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేయబోతుంది. మ్యాటర్లోకి వెళ్తే అంటార్టికా వంటి మారుమూల ప్రాంతాల్లో సాధారణంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. అందుకే ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎవరు లైవ్ స్ట్రీమ్ చేయలేదు. టెక్నాలజీ సాయంతో ఒక వ్యక్తి మొదటిసారిగా అక్కడి నుంచి ప్రముఖ ఐస్ బాల్ అనే ప్రపంచానికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ చేయని ఇలాంటి పర్యాటక అద్భుతాలను స్టార్లింక్ చూపించే అవకాశం ఉంది. ఒక కాలేజీలో 4 మార్కుల సీట్ వచ్చిందంటే నమ్ముతారా? గవర్నమెంట్ నీట్ పీజీ కట్ ఆఫ్ ను భారీగా తగ్గించడంతో చాలా మందికి సింగిల్ డిజిట్ లోనే మార్కులు వచ్చిన వారికి ప్రభుత్వ సీట్లు లభిస్తున్నాయి. అయితే రోహతక్ అనే కాలేజీలో ఆర్థోపెడిక్స్ కి 800 మార్కులు గాను 4 మార్కుల సీట్ వచ్చింది. అలాగే ఢిల్లీలో టాప్ కాలేజీలో గైనకాలజీ సీటు 44 మార్కులు దక్కడం వింతగా ఉంది. అయితే ఇంత తక్కువ సీట్ రావడంపై గవర్నమెంట్ అయితే దీని గురించి పూర్తి స్పష్టత కావాలని ఆదేశించింది. ఓకే గైస్, నేను చెప్పిన అప్డేట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ వంశీ. బాయ్.